తురకపాలెంలో అంతు చిక్కని మరణాలకు కారణాలేంటి? 60 రోజుల్లో 30 మంది అకారణంగా చనిపోవడం ఏంటి? అసలు ఆ గ్రామానికి ఏమైంది? అయితే ఈ దుస్థితికి కారణం బొడ్రాయి అన్నారు కొందరు, కాదు దుష్ట శక్తులు అంటున్నారు ఇంకొందరు. అలాంటివేవీ లేవు, బ్యాక్టీరియా వల్లే మరణాలు అంటున్నారు వైద్యులు. అయితే ఇప్పుడు అవన్నీ కాదని తేలిపోయింది. వైద్యులే తలలు పట్టుకునేలా, సైన్స్కే సవాల్ విసిరేలా ఒక మిస్టరీ ఆ మరణాలకు కారణం అన్నది తేలిపోయింది. తురకపాలెంలో మరణ శాసనం. అంతుపట్టని మహమ్మారితో జనం ఆగమాగం. వరుస మరణాలకు అసలేంటి కారణం? అప్పటి వరకు చలాకీగా ఉంటున్నవారు ఒక్కసారిగా చతికిలబడుతున్నారు. ఆహ్లాదంగా పొలం పనులు చేసుకుంటూ గడిపే గట్టి మనుషులు చిన్నపాటి జ్వరాలకే చిక్కిపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్తున్నవారు ఇంటికి శవమై తిరిగొస్తున్నారు. ఒకవేళ ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికొచ్చినా కొన్నాళ్లకి అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇది గుంటూరుకు కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామస్తుల పరిస్థితి. 2 నెలలుగా కారణం తెలియని 30 మరణాలతో దారుణమైన దుస్థితి. ఇక హెల్త్ రిపోర్ట్స్ చూస్తే నార్మల్ గానే ఉంటున్నాయి. అసలేంటి దారుణమంటే బొడ్రాయి మీద నేరం మోపుతున్నారు ఊరి పెద్దలు. దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటురాయి కొద్దిగా పక్కకు ఒరగడంతోనే అరిష్టం జరుగుతోందని చెప్తున్నారు. ఇటు ఇంకో రకమైన మూఢనమ్మకాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దుష్ట శక్తులొచ్చాయి, పొలిమేరల్లో కాచుకుని కాటేస్తున్నాయన్న ప్రచారము కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో శాంతి పూజలు చేయాలని కొందరు, హోమం చేయాలని ఇంకొందరు. ఇలా ఒకటేంటి రకరకాలుగా ఆలోచనలు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఆరు బయట మనిషి జాడ లేకుండా పోయింది. ఇక వైద్యాధికారులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. ఇళ్లిళ్లు తిరిగి ఆరా తీస్తున్నారు. సిబ్బంది టెంట్లు వేసుకుని మరీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయినా ఏం జరుగుతోందన్న మిస్టరీకి మాత్రం తెరపడలేదు. కొన్ని రకాల పరీక్షలు చేసి బెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియానే కారణమన్నా అది నిజం కాదన్న విషయం తేలిపోయింది. అయితే ఇలా వారం రోజులుగా నడుస్తోన్న ఈ మిస్టరీకి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎంట్రీతో ఎండ్ కార్డు పడ్డట్లయింది. తురకపాలెంలో మంత్రి సత్యకుమార్ పర్యటించడం, వైద్యులతో సమీక్షించడం, రిపోర్ట్లన్నీ పరీక్షించడం, అత్యుత్తమ వైద్యులతో సంప్రదింపులు జరపడంతో వరుస మరణాలకు కారణం బొడ్రాయి కానే కాదు, బెలియాయిడోసిస్ బ్యాక్టీరియాకి సంబంధమే లేదని తేలిపోయింది. మరేదో బ్యాక్టీరియా ఊరిని పీడిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యాధి ప్రబలడానికి ఒక కారణమని తేల్చేశారు మంత్రి. అంతేకాదు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవడానికి ఓ కమిటీని సైతం నియమించారు. బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత మెల్లోడిసిస్ బ్యాక్టీరియా లేదని, కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతా ఉంది. ఈ 2 నెలలుగా ఈ మరణాలు సంభవిస్తుంటే క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపకపోవడం దురదృష్టకరం. ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఊరిలో పర్యటించారు. అపోహలొద్దన్నారు. ఇదేదో రేర్ డిసీజ్ లా ఉందన్నారు. అధికారులను అప్రమత్తం చేశారు. వరుస మరణాలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక వణికిపోతున్న జనాల్లో ధైర్యాన్ని నింపారు. సో బొడ్రాయి కాదు, దుష్టశక్తులు లేవు, త్వరలోనే మరణాలకు కారణాలేంటో తేలుస్తామంటున్నారు.